నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఈరోజు మన ముందు ఉద్యోగుల సంఘ నాయకుడు, మాజీ బెవరెస్ రాష్ట్ర చైర్మన్ గారు దేవిప్రసాద్ సార్ ఉన్నారు. సార్ నమస్తే. ఎట్లున్నారు? బాగున్నాం. ఏం సార్ పరిస్థితి? ఇప్పుడు గతంలో 10 ఏళ్ల పరిపాలనలో చూస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అభివృద్ధితో ముందుకు పోతున్నా అని వాళ్ళు ప్రకటించుకోవడం జరుగుతుంది. అంటే మీ పాలనకు ఇప్పుడు కాంగ్రెస్ పాలనకు తేడా ఏంటి? ఎట్లుండే తెలంగాణ ఎట్లయిపోయిందని ఇలా ఊర్లలో ప్రతి ఒక్కరు కూడా అరే గట్లున్న తెలంగాణ గిట్లెందుకు అయ్యింది అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇలా ఊర్లలో గత 10 ఏళ్లలో మా టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు యూరియా, రైతులకు సంబంధించినటువంటి యూరియా మీద 10 ఏళ్లలో 1000 బైనాక్యులర్లు పెట్టి ఎతికినా కూడా ఒక్క లైన్ కనబడకపోతుంది. ఈరోజు మనం తెలంగాణలో మీరు ఎక్కడ చూసినా, మీరు ఇప్పుడు ఒక కెమెరా తీసుకుపోయి మీకు తిరిగితే మీ కెమెరాకు పట్టనంత ఫుటేజ్ దొరుకుతుంది. అంటే 20 నెలల పరిపాలన, కాంగ్రెస్ పరిపాలన అంతా కూడా అబద్ధపు హామీలు, ఎగవేతలు, మోసాలు, వైఫల్యాలు మారింది తప్ప ఒక్క వికాసం ఈ 20 నెలలలో ఈ ఫలానా పని చేసిరు బేష్ అని కాంగ్రెస్ పార్టీ అనిపించుకోకపోవడం అనేటువంటిది ఒక విషాదం. ఇలా నిజంగానే గత 10 ఏళ్ల పరిపాలనలో రైతులకు సంబంధించినటువంటి విషయం మీద కేసీఆర్ గారు చాలా కేంద్రీకరించి, ఎందుకంటే ఒక వీరోచితమైన పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నాం. నీళ్లు, నిధులు, నియామకాలు అనేటువంటి ట్యాగ్ లైన్ మీద తెలంగాణ వచ్చింది. నీళ్లను పరిష్కరించుకోవాలని కేసీఆర్ గారు నిరంతరం కూడా శ్రమించి విద్యుత్కు సంబంధించినటువంటి అంటే రైతుకు అవసరమైనటువంటి అన్ని విషయాలు పరిష్కరించాలని వారు చేయగలిగినంత 10 ఏళ్లలో చేశారు. కొన్ని కారణాల వల్ల 10 ఏళ్ల వలన 10 ఏళ్ల మా పరిపాలన వలన అసంతృప్తి చెందినటువంటి వాళ్ళు, రకరకాల వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వస్తే ఇంతకంటే గొప్ప పరిపాలన జరుగుతుందని చెప్పి అనుకొని ఓటేస్తే ఈ 20 నెలలుగా వాళ్ళకందరికీ కూడా చుక్కలు చూపిస్తున్నాడు. ఏ ఒక్క వర్గం కూడా ఇవాళని మేము సంతోషంగా ఉన్నామని ఆత్మగౌరవంగా చెప్పేటువంటి ఒక్క వర్గం కూడా ఇవాళ తెలంగాణలో లేకపోవడం అనేటువంటిది విషాదం. అంటే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రోడ్లపైకి వచ్చేదంతా కూడా బీఆర్ఎస్ నేతలు పంపించే కూలీలే తప్ప రైతులు ఎవరు కాదు, అందరికీ యూరియా సరఫరా చేస్తామంటున్నారు. అసలు దాన్ని ఎట్లా చూడొచ్చు? ఇది అంటే తుమ్మల నాగేశ్వరరావు గారు మరి మంత్రిగా ఉన్నారు, నన్ను ఊర్లలో పోతున్నాడా లేదా నాకు తెలియదు. ఏ ఊరికైనా పోయండి, నిజంగానే బీఆర్ఎస్ అభిమానులు ఉంటారు. రైతులు మా పార్టీలో లేరా? అన్ని పార్టీలలో రైతులు ఉంటారు కదా. మీరు యూరియా లైన్లలో కూలీలను పెట్టి బీఆర్ఎస్ పార్టీ చేస్తే మీరు ఒక 10 మందిని బయటకు తీసుకొచ్చి అరెస్ట్ చేయండి, పీడీ యాక్ట్ పెట్టండి. నిజంగానే భూమి లేనటువంటి రైతు కానీ ఎవరైనా కూలీలు కానీ లైన్లలో ఉంటే పీడీ కేసు పెట్టి లోపటేయండి. నిజమైనటువంటి రైతు లైన్లో లేకుంటే ఇలా మీరు ఏం చేస్తున్నారు? పరకాల్లో ఏం చేసినారు? ఇంట్లో ఉన్నటువంటి ముగ్గురు కూడా మనిషికి 2 ఎకరాలు ఉంటే 3 ఆధార్ కార్డులు పట్టుకొచ్చుకొని లైన్లో నిలబడి 3 యూరియా బస్తాలు తీసుకుంటే మీరు ఒక ఇంటి నుంచే 3 యూరియా బస్తాలు తీసుకున్నారు అన్యాయంగా అని చెప్పి 2 రైతులను కేసులు పెట్టి ఇలా లోపలికి జైలుకు పంపించినటువంటి చరిత్ర ఇలా కనబడతలేదా తుమ్మల నాగేశ్వరరావు గారు మీకు? ఇలా మొత్తం ఇలా రైతులందరూ కూడా ఎవరికైనా ఇలా 500 నుంచి 700, 800 కూలీ దొరుకుతుంది ఎవరికైనా. నీ 260 బస్తాకు 500 రూపాయలకు దొరికేటువంటి బస్తా కోసం కూలీలు వస్తారా? నిజంగా కూలీలే నిలబడితే యూరియా బస్తా 1000 రూపాయలు అవుతుంది తుమ్మల నాగేశ్వరరావు గారు. రైతులు కూలీకి పోయేటోళ్ళు ఏమన్నా మనం లైన్లో పెడితే మనకు యూరియా బస్తా 1000 రూపాయలు పడుతుంది. రైతులు తమ పొలంలో చల్లుకోవాలని, ఇంత దిగుబడి ఎక్కువ కావాలని, ఏదో కొంత పంట పండించుకోవాలని ఇలా వాళ్ళు లైన్లో నిలబడితే మీరు రైతులను కూలీలు అనే మాట మాట్లాడడం అనేటువంటిది ఇది చాలా దుర్మార్గం. తుమ్మల నాగేశ్వరరావు గారు రైతు నిజంగా, ఎందుకంటే వారంటే మాకు గౌరవం ఉంది, వ్యవసాయం చేస్తాడు రైతు. మరి అటువంటి అయినా మళ్ళీ మీరు మాట్లాడితే కానీ మరీ రేవంత్ రెడ్డి మాటలు మాట్లాడి ఎందుకు చులకన అవుతారు తుమ్మల నాగేశ్వరరావు గారు? ఒకసారి ఏ గ్రామానికైనా ఓర్ని మీరు. నిజంగానే మేము ఛాలెంజ్ చేస్తున్నాం, ఏ గ్రామంలోనైనా ఏ బీఆర్ఎస్ నాయకులైనా కూలీల లైన్లో నిలబెట్టినట్టుంటే మీరు ఏ శిక్ష చేసినా మీరు ఫలానా నిలబెట్టినని చెప్పండి, మేమే రాళ్లతో కొడతాం. రాజకీయంగా ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్కరికి కూడా ఇల్లులు ఇవ్వలేదు. ఇప్పుడు వచ్చిన 20 నెలల్లోనే దాదాపు 2 లక్షల ఇల్లు మేము పూర్తి చేస్తున్నాం ఇందిరమ్మ ఇల్లులు అంటున్నారు. ఇప్పుడు మేము కేసీఆర్ గారి ఆలోచన ఏంటంటే, గతంలో ఇందిరమ్మ ఇల్లు అనే పేరు మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి గృహ నిర్మాణ శాఖ మంత్రి ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇళ్ళని కట్టిండ్రు, లక్షలు కోట్లు కట్టినామని చెప్పుకున్నారు పేపర్లలో. గ్రౌండ్ మీద ఒక్కట్లేదు. మేము వచ్చిన తర్వాత విజిలెన్స్ ఎంక్వైరీ అన్నీ చేపిస్తే ఎక్కడ కూడా ఏం లేనట్టు తేలింది. కేసీఆర్ గారు ఏం ఆలోచించారంటే, ఒక డిగ్నిటీ హౌస్ మనం కన్స్ట్రక్ట్ చేద్దాం, ఆత్మగౌరవ
ఇళ్ళలాగా ఇద్దాం, ఒక బెడ్రూమ్ కాకుండా ఒక 3 రూములతో కలిపి ఇద్దామని చెప్పి వాళ్ళు ఆలోచించి 3 లక్షల ఇళ్లకు మేము ప్లాన్ చేసుకున్నాం. చాలా దశల వారీగా చేద్దామని అనుకున్నాము. అందులో 2 సంవత్సరాలు కరోనా వలన రకరకాల ఆర్థిక మాంద్యం వల్ల మేము అనుకున్న లక్ష్యానికి చేరువగలేదు. 2,20,000 2,30,000 ఇల్లు కట్టినాం. మీరు కాలనీ చూడండి, మేము ఎక్కడ కట్టినా, ఇప్పుడు ఇలా సిద్దిపేటలో కట్టినా, జైరాబాద్లో కట్టినా, సంగారెడ్డిలో కట్టినా, లేకుంటే ఖమ్మం, ఇదే తుమ్మల నాగేశ్వరరావు గారి నియోజకవర్గంలోనే ఆయనే 3,000 ఇళ్ళకి పైగా ఆయన ఇనాగ్రేట్ చేసిండు. అన్ని సౌకర్యాలతో మేము ఇల్లు కట్టించినాం. సరిగ్గా మేము దొరకలేదు. మీరు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్నారు కదా, 5 లక్షల రూపాయలకు మీరు ఇవాళ 5 లక్షల రూపాయలకు ఇస్తామన్నారు. మీరు ఏం చేస్తున్నారు? ఇవాళ గడపారేసిన కల్లా ₹1,00,000 ఇద్దామని పెట్టుకున్నారు. ఎక్కడిచ్చారు? మీ బడ్జెట్ ఎక్కడ? మీరు ఎన్ని 3,500 ఇళ్ళు ఈచ్ కాన్స్టిట్యున్సీకి ఇస్తామన్నారు. మరి ఎన్ని ఇచ్చిండ్రు? ఎంతమందికి ఇచ్చిండ్రు? శ్వేతపత్రం ప్రకటించండి. మీరు ఒక దగ్గరనో 2 దగ్గరనో మోడల్ హౌస్ కట్టినట్టు మీరు రియల్ ఎస్టేట్ దందా లెక్క ఎక్కడనో దగ్గర వాళ్ళు కట్టుకుంటే వాళ్ళ డబ్బులు పెట్టి కట్టుకున్న ఇల్లును ఇందిరమ్మ ఇల్లుగా చిత్రీకరించి వాళ్ళకు 5 లక్షలు ఇచ్చి మేము ప్రభుత్వం అంతా చేసిందని చెప్పుకోవడం గొప్పతనం కాదు. మీరు నిజంగానే 3,500 ఇల్లు నియోజకవర్గంలో కట్టి ఉంటే డెఫినెట్గా మేము మంచి నిర్ణయం సహకరిస్తాం. ఇలా మీరు అట్లా చేస్తున్నారా? ఇందిరమ్మ ఇల్లు ఎక్కడన్నా? ఇందిరమ్మ ఇల్లు లేవు, రుణమాఫీ చక్కగా లేదు, రైతు బంధు 2 సార్లు ఎగ్గొట్టి మొన్న ఒకటేసారి ఇచ్చిండ్రు. ఏం అసలు గ్రామీణ ప్రాంతాలలో సంక్షేమ పథకాలు 6 ప్రకటిస్తే 6 సంపూర్ణంగా అమలు చేస్తున్నామని చెప్తున్నారు వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు ఇచ్చింది వీళ్ళు భరోసా, ఇందులో మనం ఒక్కటి చదువుదాం. మహిళలకు సంబంధించి ఒక ఉచిత బస్సు ప్రయాణం తప్ప రైతు భరోసాకు ఏటా ₹15,000 ఇస్తామని చెప్పి మీరు 15,000 ఇస్తామన్నారు. మేము 10,000 ఇస్తే సరిపోవు, 15,000 ఇస్తామని చెప్పి మీరు ఇప్పుడు ఇస్తున్నది ఎంత? 12,000. నా 15,000 కాదు, నా 10,000 కాదు, కొత్తగా 12,000 తెచ్చిపెట్టారు. మేము గుట్టలకు ఇస్తున్నాం, కొండలకు ఇస్తున్నాం, సముద్రానికి ఇస్తున్నాం అని చెప్పి రకరకాల దుష్ప్రచారాలు చేసి ఓటేసుకున్నారు. మరి మొన్న మీరు ఇచ్చిన ఎక్స్టెంట్ ఎంత? బయట పెట్టండి. ఎవరికి ఎన్ని వేల ఎకరాలు ఉన్నాయి బయట పెట్టండి. అందరికి ఇచ్చారు కదా. మళ్ళీ మేము ఎవరెవరికైతే రైతు బంధు ఇచ్చినామో మొన్న 12,000 ఇచ్చారు. అంతకుముందు 2 సంవత్సరాలు మీరు ఎగ్గొట్టారు, రైతులకు ఇవ్వలేదు. ఇలా రైతులందరూ కూడా పోతే పోనీ ఏదో దొరికిన కాడికే ముఖ్యమంత్రి చెప్తున్నాడు నా చెప్పులు కూడా ఎత్తుకపోతున్నారని, నాకు పతార లేదని చెప్తున్నాడు. పోనీ ఆ ముఖ్యమంత్రి పాపం బాగా పతార లేనోడు వచ్చినట్టున్నాడు, ఏదో కాలిపోనని చెప్పి ఇలా రైతులు ఏదో ఒకటి తీసుకున్నారు. మీరు రైతు బంధు విషయంలో చేసిన దుష్ప్రచారం అంతా కూడా తేటతెల్లమైపోయింది. రెండవది, ఇవాళ మీరు గృహజ్యోతి అని చెప్పి ప్రతి కుటుంబానికి 200 యూనిట్ విద్యుత్ ఇస్తాం. ఎంతమందికి ఇచ్చారు? 200 యూనిట్. 201 యూనిట్ అయితే గల్లబట్టి వసూలు చేస్తున్నారు అందరి దగ్గర. కాబట్టి మీరు చెప్తున్న ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఇంతకుముందే చెప్పిన యువ వికాసం అన్నారు, చేయూత ₹4,000 పెన్షన్ ఇస్తామన్నారు. ఎక్కడ ఇచ్చారు? ఎవరికి ఇచ్చారు? రైతు కూలీలకు డబ్బులు ఇస్తామన్నారు, ఇచ్చిండ్రా? కౌలు రైతులకు ఇస్తామన్నారు, ఇచ్చిండ్రా? బోనస్ ఇస్తామన్నారు, అన్ని వడ్లకు ఇస్తామన్నారు. మీరు ఇస్తున్నది ఏంది? సన్నవడ్లని మళ్ళీ సన్నాయి నొక్కులు చెప్పి సన్నవడ్లకు మాత్రమే ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అన్ని హామీలు అమలు చేస్తే ప్రతిపక్షాలకు మేము అడగడానికి మాకు నోరెక్కడ ఉంటుంది? ప్రజలు మమ్మల్ని ఆహ్వానిస్తారా? అంటే కావాలనే రాజకీయం చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు అని అంటున్నారు. రాజకీయం చేయాల్సిన అవసరం మాకే ఉంది. ఇలా ప్రజలు మమ్మల్ని ప్రతిపక్ష బాధ్యత పోషించమని ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకొని మమ్మల్ని ప్రతిపక్ష స్థానంలో కూర్చోబెట్టారు. ప్రతిపక్ష బాధ్యత ఏంది? ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకపోతే, ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తే దాన్ని మాట్లాడడం అనేటువంటిది రాజకీయం ఎట్లయితుంది? అది ప్రజాపక్షం అవుతుంది. మేము మాట్లాడేది రాజకీయం అని చెప్పి దాన్ని తప్పించుకునే ప్రయత్నం చేయకండి తుమ్మల గారు. మేము చాలా స్పెగ్యాల యూరియా కొరత లేదని మీరు చెప్తున్నారు, ఇచ్చినంత వీళ్ళు అడిగినంత ఇచ్చినామని కేంద్రం చెప్తుంది. అంటారు కదా అందరూ కోమట్లే కానీ కోడిపిల్ల మాయమైందని సామెత ఉంది కదా. మళ్ళీ అన్నీ ఉన్నాక ఇవాళ లైన్లలో మనుషులు ఎందుకుంటున్నారు? ఇవాళ యూరియా ఎందుకు దొరకలేదు? బీజేపీ రామచంద్రరావు గారు ఏం చెప్పారు? ఒకవేళ మేము మొత్తం అడిగినంత ఇచ్చినాం, లేకుంటే నేను రాజీనామా చేస్తా అన్నాడు. ఇవాళ కిషన్ రెడ్డి గారు ఏమన్నారు? సాంకేతికపరమైన లోపంతో మేము ఇవ్వలేకపోతున్నాము అడిగినంత అని ఆయన అన్నాడు. మీకు ముందస్తు ప్రణాళిక ఉందా తుమ్మల నాగేశ్వరరావు గారు? గత 10 ఏళ్లలో యూరియాలో లైన్లు ఎందుకు కట్టలేదు? ఇప్పుడు లైన్లు ఎందుకు కడుతున్నారు? రఘునందన్ రావు కూడా చైనా నుంచి రాలేదు, దిగుమతి కాలేదు, అందుకే లేట్ అవుతుందని కూడా వారు కూడా చెప్పడం. ఇప్పుడు బీజేపీ నాయకులే చెప్తున్నారు, మేము అవసరమైనంత యూరియా సరఫరా చేయలేకపోతున్నామని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళ వైఫల్యాన్ని వాళ్ళు చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మాకు ఇవ్వలేదని మీరు చెప్తున్నారు. ఇద్దరు కలిసి అలా రిజల్ట్ అయింది. 8 మంది ఎంపీలను బీజేపీ ఎంపీలను, 8 మంది కాంగ్రెస్ ఎంపీలను నిలిచిపోయారు. ఇద్దరిని గెలిపిస్తే ఇవాళ మాకు తెలంగాణ ప్రజలకు వచ్చింది ఏంది? గుండు సున్నా. మీరు కనీసం యూరియా
అదేం ఫ్రీగా ఇస్తలేరు, సబ్సిడీ పేరు మీద రైతు కొనుక్కుంటుండ్రు, 266 రూపాయలు పెట్టి కొనుక్కుంటున్నాడు. మీరు దాన్ని కూడా సరిగ్గా సరఫరా చేయబోదు. రైతు వ్యవసాయం చేయాలన్నా మీ లైన్లలో నిలబడన్న రోజుల పాటు ఇలా లైన్లలో నిలబెట్టి 15 మందికి ఇవ్వగానే బోర్డు బంద్ పెడుతున్నారు. ఆ రోజు మళ్ళీ ఇంటికి పోవాలి, మళ్ళీ సర్ది కట్టుకొచ్చుకొని తెల్లారి రావాలి. ఇదే పనే ఇక. ఏంది ఇది రైతులకు గోస? తెలంగాణ రైతులు ఉద్యమాలు చేసి తెలంగాణ తెచ్చుకున్నది ఎందుక? లైన్లలో నిలబెడుతుందిక? ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ బీజేపీ దొంగ నాటకాలు ఆడి అవసరమైన బఫర్ స్టాక్, మా 10 ఏళ్లలో కేసీఆర్ గారు ఇతర రాష్ట్రాల్లో డిమాండ్ లేనప్పుడు యూరియాను ప్రొక్యూర్ చేసి బఫర్ స్టాక్గా పెట్టుకున్నట్టు 2 లక్షలు 3 లక్షల టన్నులు ఎప్పుడు అంటే అప్పుడు బఫర్ స్టాక్ ఉండేది. అంటే ఈ ప్రభుత్వం ఎందుకు చేయలేకపోయిందంట? వైఫల్యం. వీళ్లకు ముందస్తు ప్రణాళిక మీద అవగాహన లేదు, రైతుల పట్ల అవగాహన లేదు, విస్తీర్ణం ఎంత అవుతుంది, ఎంత యూరియా వాడతారు అనేటువంటి విషయాల మీద సీరియస్ రివ్యూ లేదు. అధికారులు ఉన్నారు కానీ మళ్ళీ ఎందుకు ఇదే అడుగుతున్నారు రైతులు. ఆనాడు తెలంగాణలో లైన్ లేకుండా ఇవాళ ఎందుకు ఉంటున్నాయి? కేసీఆర్ పోయి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే లైన్లు ఎందుకు వచ్చినాయి అని ప్రజలు అడుగుతున్నారు. దానికి జవాబు చెప్పాలి కదా. ఇప్పటికైనా మీరు వచ్చే రబీకి, ఇప్పుడు వర్షాకాలం నాట్లు అయిపోతున్నాయి దగ్గర, మీరు రైతులకు ఏదో తిప్పలు పడి తెచ్చి వాళ్ళకి యూరియా ఇవ్వండి. మీరు పైసలు ఇయ్యరు, ఇబ్బంది పెడతారు, వాళ్ళ హరిఘోష పుచ్చుకుంటారు. ఇవాళ రైతుల మొత్తంగా కూడా టోటల్గా ఇవాళ రైతుల పట్ల ఒక కఠినమైనటువంటి వైఖరి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు వ్యవహరిస్తూ ఉన్నాయి. ఈ ఇద్దరు కలిసి, అందుకే మా కేటీఆర్ గారు ఒక మాట అన్నారు, ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికలతో మాకైంది, ఎవరు వస్తే మాకైంది, ఆ 2 లక్షల టన్నులు పంపి మా లైన్లన్నీ వైటౌట్ చేయండి, అప్పుడు ఎవరినో ఒకరిని పరిశీలిస్తామని చెప్పాడు. ఇక అంతకంటే ఇంకేం మాట్లాడాలి? అసలు కేటీఆర్కి ఏం సంబంధం? యూరియాగా వాళ్ళని మద్దతు ఇస్తేంది, ఇవ్వకుంటేంది అని కూడా బీజేపీ అంటున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మేము ఏమంటున్నామంటే, మాకు ఒక 4 సభ్యులు ఉన్నారు, మీరు అందరికీ అందరూ ఓటేయాలని విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పారు కదా. రాధాకృష్ణన్ గొప్పోడు, ఆయన బీసీ, అది ఇదని మీరు చాలా చెప్తున్నారు, అందరికి ఓటేయాలని చెప్తున్నారు కదా. కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది, మేము రేవంత్ రెడ్డి గారు మాకు కేసీఆర్ గారు అపాయింట్మెంట్ ఇస్తే నేను పోయి కలిసి నేను కూడా అడుగుతాను రేవంత్ రెడ్డి గారు అన్నారు. అడిగిన సందర్భంలో విలేకరులు అడిగినటువంటి ప్రశ్నకు కేటీఆర్ గారు స్పాంటేనియస్గా సమాధానం చెప్పారు. మాకు ప్రజా సమస్యలు ముఖ్యం, రాజకీయాలు మాకు అక్కర్లేదు, మేము 2 పార్టీలకు సమాన దూరం పాటిస్తున్నాం. అయినప్పటికీ కూడా ఇవాళ రైతులందరూ కూడా పెద్ద ఎత్తున రోడ్ల మీద ఉన్నారు. కాంగ్రెస్ తెస్తుందా, బీజేపీ ఇస్తుందా? 2 లక్షల టన్నులు తెచ్చి ఈ రైతాంగాన్ని అయితే మొదలు వాళ్ళ కష్టాలు తీర్చమనండి, ఎవరికి ఇవ్వనో మేము పరిశీలిస్తామని అన్నాడు. ఎందుకు కేటీఆర్కి ఏం అవసరం అంటే, కేటీఆర్ మా వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ పార్టీకి. ఇలా 60 లక్షల మంది సైన్యం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, ఒక 30-39 మంది ఎన్నుకున్నటువంటి పార్టీ, అనేక మంది ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి పార్టీ. మా పార్టీ మళ్ళీ లేకుంటే మీరు మామూలు అపాయింట్మెంట్ అడుగుడేందుకు, మమ్మల్ని అడుగుడేందుకు మీరు? కాబట్టి ఇది ఎట్లా అంటే, బీజేపీ కాంగ్రెస్ 2 కలిసి బీఆర్ఎస్ ఇక్కడ లేదని చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. మీరు చిత్రీకరిస్తే ప్రజలలో లేకుండా పోతామా? ఉద్యమాలు చేసినటువంటి పార్టీ, 10 ఏళ్ళు కష్టపడి చాతనైనంత మేరకు ప్రజల పక్షం వహించి నీళ్ళు ఇచ్చిన పార్టీ, కరెంట్ ఇచ్చిన పార్టీ, సంక్షేమం ఇచ్చినటువంటి పార్టీ, అనేక అద్భుతమైనటువంటి నిర్మాణాలు చేసినటువంటి పార్టీ. మీరు ఏం చేశారు? ఒక గ్రామ పంచాయతీ కట్టిర్రా, ఒక కలెక్టర్ ఆఫీస్ కట్టిర్రా, ఒక సచివాలయం కట్టిర్రా, ఒక అంబేద్కర్ విగ్రహం పెట్టిర్రా? ఏం చేసిరని మీకు అడిగారవుతుంది. కేటీఆర్ నాడే ముందు మీరు ఏ సంక్షేమ పథకాలు అమలు చేసారో చెప్పండి. చెప్పడానికి లేదు. ఏమనంటే రోజు వీళ్ళ పని ఏంటంటే కేసీఆర్ను తిట్టడం, కేటీఆర్ను తిట్టడం, హరీష్ రావును తిట్టడం, 1000 బైనాక్యులర్లు పెట్టి బీఆర్ఎస్ నాయకులు ఏం చేస్తున్నారని వెతకడం. ఇక మీడియాలో ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళ గొంతులు నొక్కడానికి కేసులు పెట్టడం. మీరు గతంలో కూడా ఉద్యోగుల కోసం పోరాడిల్లు, దేవిప్రసాద్ అంటేనే ఉద్యోగ సంఘ నేతగా కూడా పేరొందింది. అలాంటి క్రమంలో కేసీఆర్ పిలవడం ఒకటి, ఇవ్వడం, అది దేని పదవి ఇవ్వడం కానీ పక్కన పెడితే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగులు రిటైర్మెంట్ అయిన తర్వాత వారి డబ్బులు రావాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉందా? మీ దగ్గరికి ఎలాంటి సమస్యలు వస్తున్నాయి? ఇప్పుడు ఉద్యోగుల సమస్యలు తెలంగాణలో రిటైర్ అవుతామంటేనే భయకంపితులు అవుతున్నారు ఉద్యోగులు. ఎందుకంటే ఏ ఉద్యోగైనా రిటైర్మెంట్ అయ్యేటప్పుడు తనకున్నటువంటి కొన్ని ప్రణాళికలు ఉంటాయి. 2-3 బిడ్డలు, 2 కొడుకులు ఉంటే వాళ్ళకి మనిషి కింద ఇచ్చి తన శేష జీవితం సుఖాంతంగా ఆరోగ్య సమస్యలు లేకుండా ఉండాలి, అప్పులు ఏమైనా ఉంటే తీర్చుకోవాలి, ఏమైనా ఉంటే మనిషి కింద ఇవ్వాలని అనుకుంటాడు. ఇవాళ రిటైర్ అయిన ఉద్యోగికి ఏ ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం వేధిస్తున్నది. మార్చి 24 నుంచి ఇప్పటి వరకు 25 జూలై వరకు 40,000 మంది ఉద్యోగులు రిటైర్ అయ్యారు. ఏ ఉద్యోగి కూడా గ్రాట్యుటీ లేదు, జీపీఎఫ్ లేదు, కమిటెడ్ పెన్షన్ లేదు, సరెండర్ లీవ్ లేదు,
ఏ ఒక్కటి కూడా ఇస్తలేరు. చివరికి మేము చచ్చిపోతామని వీడియోలు పెడుతున్నారు చాలామంది. మాకు ఆత్మహత్యలే శరణ్యం అవుతున్నాయని వీడియోలు పెడుతున్నారు. వందల మంది హైకోర్టుకు పోయి వేడుకుంటున్నారు. ఈ ప్రభుత్వం మీద కేసులు వేసారు. అయినా కూడా కనికరం లేదు ఈ ప్రభుత్వానికి. నెలకి 700 కోట్లు ఇస్తామని చెప్పి జూన్ 9 తారీఖు నాడు మేము ఉద్యమం చేస్తామని చెప్పి ఎన్జిఓ సంఘాలు ప్రకటించిన తర్వాత బట్టి విక్రమార్క గారు ఆఫీసర్ల కమిటీ ముఖ్యమంత్రి వేసిన తర్వాత మేము నెలకు 700 కోట్లు రిలీజ్ చేస్తామని నమ్మబలికింది. 7 కోట్లు కూడా రిలీజ్ చేయలే ఇప్పటి వరకు. ప్రభుత్వ ఉద్యోగులు అంటేనే ప్రభుత్వం కోసం పనిచేస్తాయి, ప్రజల కోసం పనిచేస్తాయి. మరి వారి సమస్యలు తీరాలంటే ఏం చేయాలి? ప్రభుత్వానికి సోయి ఉంటేనా ఈ ఒక్క వర్గం పట్ల రైతుల పరిస్థితి అట్లా, మహిళల పరిస్థితి ఇట్లా, నిరుద్యోగుల పరిస్థితి ఇట్లా, ఉద్యోగుల పరిస్థితి ఇట్లా. ఉద్యోగులు అన్నాడు కదా, నన్ను కోసుకున్నా, నన్ను వండుకున్నా, నేను ఇప్పుడు ఇచ్చేటట్టు లేను, నన్ను ఎవడు నమ్ముతలేడు, నా చెప్పులు ఎత్తుకపోతున్నారు, దొంగలాగా చూస్తున్నారు నన్ను అని రేవంత్ రెడ్డి స్వయంగా అన్నాడు. ఇవాళ ఏమైపోయిందంటే ఉద్యోగులకు 5 డిఎల్ పెండింగ్ ఉన్నాయి. ఇవాళ భారతదేశంలో ఏ రాష్ట్రంలో డిఎల్ పెండింగ్లో లేవు. 5 డిఎల్ పెండింగ్ ఉన్నటువంటి ఏకైక రాష్ట్రం ఇవాళ తెలంగాణ. రెండవది పే రివిజన్ కమిషన్ అనేటువంటిది ప్రతి 5 సంవత్సరాలకోసారి ఏ ప్రభుత్వమైనా ఇచ్చేటువంటి పిఆర్సీ. జూలైలో డ్యూ ఉంటే కేసీఆర్ గారు 5% ఇంటీరియం రిలీఫ్తో పిఆర్సీ వేసిపోయిండు. అక్టోబర్లో ఎన్నికలు వచ్చినాయి కాబట్టి మేము చేయలేకపోయినాం. ఈయన వచ్చి 20 నెలలు అయింది, పిఆర్సీ ఎక్కడున్నదో ఊసేలేదు. ఇచ్చిన 1 డిఏ మొన్నిస్తే 28 వాయిదాల మీద ఇచ్చిండు. హెల్త్ కార్డు ఇవ్వమని ఉద్యోగులు అడుగుతూ ఉన్నారు. హరీష్ రావు గారు వైద్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు జీవో ఇచ్చి ఉద్యోగ సంఘాలతో చర్చించి జీవో ఇచ్చిపోయిండు. ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా ఉద్యోగులు కూడా కాంట్రిబ్యూషన్ చేస్తాం, జర్నలిస్టులకు ఉద్యోగులకు కలిపి పెడతామని చెప్పి జీవో ఇచ్చిపోయిండు. ఉద్యోగి కాంట్రిబ్యూషన్ ఇస్తామని చెప్పినప్పటికీ కూడా ఇవాళటి వరకు హెల్త్ కార్డు, క్యాష్లెస్ హెల్త్ కార్డు లేదు. 317 జీవో సమస్య నేను ఛాయ్ తాగే లోపల పరిష్కరిస్తాను రేవంత్ రెడ్డి అన్నాడు. దానికి సంబంధించినటువంటి సమస్య లేదు. అంటే ఏ ఒక్క సమస్య కూడా. అందుకే ఉద్యోగులు రోజు అడిగి విసిగి వేసారిపోయారు. ఈ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడానికి మొదలేం చెప్పిండు, కోదండరామ్ చెన్నారెడ్డితో మాట్లాడి మీకు దగ్గర ఉంటారు, సమస్యలు పరిష్కారం అయిపోతాయి అంటే చెన్నారెడ్డి దగ్గరికి కోదండరామ్ రెడ్డి దగ్గర తిరిగి 2 నెలలు విసిగి వేసారిపోయారు. మళ్ళీ ముఖ్యమంత్రి నువ్వే అడిగితే మంత్రుల కమిటీ వేసిండు బట్టి విక్రమార్క నాయకత్వంలో. ఆ మంత్రుల కమిటీకి తిరిగి చెప్పులు అనిపోయినాక ఏం సార్ మంత్రుల కమిటీ చేయకపోయా, కోదండరామ్ మాయమైపోయా, కొత్త కేశవరావు వచ్చి జైన్ అయ్యిందా, మా సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదంటే ఐఏఎస్ అధికారులతో మాట్లాడండి నవీన్ విట్టలతో కమిటీ వేసి వాళ్ళు 2 నెలలు తిప్పుకొని మేము ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినామని వాళ్ళు చేతులెత్తేసి. అంటే 20 నెలలుగా ఉద్యోగులతోనే ఆటలు ఆడుకుంటున్నారు. తెలంగాణ ఉద్యోగులు అంటే వీళ్ళకు చులకన అయిపోయింది పూర్తిగా. తెలంగాణ ఉద్యమం ఒక్కటే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం రోషయ్య లాంటి వాళ్ళను, కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళను, కాసు బ్రహ్మానందరెడ్డి లాంటి వాళ్ళను అనేక మంది ముఖ్యమంత్రుల దగ్గర, చంద్రబాబు నాయుడు దగ్గర కావచ్చు, అనేక మంది దగ్గర కూడా అనేక రకాలుగా ఒప్పించి మెప్పించి మెరుగైనటువంటి వేతనాలు సాధించుకున్నటువంటి గొప్ప పోరాట చరిత్ర ఉన్నటువంటి తెలంగాణ ఉద్యోగుల పట్ల మన రాష్ట్రం వచ్చింది, గౌరవం ఉండాలని కేసీఆర్ గారు ఎందుకు ఇచ్చిండు 43% పిఆర్సీ, 42 రోజులు సకల జనుల సమ్మె చేశారు కాబట్టి వీళ్ళకి గౌరవంగా బతకాలని 43 పిఆర్సీ ఇస్తే నువ్వు ఏం చేస్తున్నావు? ఇవాళ కేసీఆర్ ఇచ్చిన 5% ఇంటీరియం రిలీఫ్ తప్ప 20 నెలల్లో ₹1 కూడా ఇలా ఉద్యోగులకు పెంచలేదు. కేవలం ఒక డిఐచి 28 ఇన్స్టాల్మెంట్లా ఏంది ఇది? ఉద్యోగులు అంటే ఓ చులకన భావం ఏర్పడ్డది. 206 సంఘాలు కలిపి రేపు విద్రోహ దినం సెప్టెంబర్ 1 నాడు విద్రోహ దినం పాటిస్తున్నాయి. వాళ్ళు బస్సు యాత్రలు పెట్టిరు, వాళ్ళు ఉద్యమాలు చేస్తున్నారు. వాళ్ళ ఉద్యమాలకు మేము పూర్తి మద్దతుగా ఉంటాం. అంటే సెక్రటరియట్ చుట్టూ కూడా ఇప్పటికీ అంటే పెన్షనర్లు కావచ్చు, ఉద్యోగులు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. టోకెన్లు పట్టుకొని అంటే లోపలికి కూడా రానియని పరిస్థితి కదా. ఇప్పుడు అదే చెప్తున్నాం కదా, ఇలా రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకేమో సెక్రటరియట్లో పోవడానికి అనుమతి లేదు. ఉద్యోగ సంఘాలు పోతేనేమో మంత్రులు కలవరు, ఫైనాన్స్ సెక్రటరీ కలవడు, ముఖ్యమంత్రి కలవడు, వాళ్ళే ప్రెస్ మీట్లు పెట్టి అనేక సందర్భాల్లో చెప్తారు. మా ఉద్యోగులకు కూడా రేవంత్ రెడ్డి మీద అపారమైన ప్రేమ. ఎందుకంటే ఇయ్యలేకపోతే రేపైన ఇస్తాడని చెప్పి ఉద్యమ కార్యాచరణ కూడా మాల్గాడి లెక్క ప్రకటించారు. వాళ్ళు ఏం పెద్ద రేపే సమ్మెకు పోతామని ఏం ప్రకటించాలి. మేము ఏదో నిరసన చేస్తాం, తర్వాత బస్సు యాత్ర పెడతాం, బస్సు యాత్ర తర్వాత చలో హైదరాబాద్ పెడతాం, చలో హైదరాబాద్ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందామని పాపం వాళ్ళు కూడా ఆలోచించి ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి ఏముందో ఏం కథనో అని చెప్పి వాళ్ళు కూడా బాగా ఆలోచించి ప్రభుత్వానికి ఇంత టైం ఇస్తే కూడా అది బలహీనతగా మారిపోయింది రేవంత్ రెడ్డి. ఇలా మార్చి మీరు ఉద్యోగ సంఘాలు ఇట్లా మాట్లాడతారా నా మీద అని అంటున్నాడు. ఎవరైనా హక్కులు కావాలండి, మీరు అడుగుతలేరా? మీరు పిసిసి నాయకుడు ఉన్నప్పుడు మీరు ఉద్యమాలకు మా దగ్గర రాలేదా? ధర్నాలు చేయలేదా? టీడీపీ నాయకుడు ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మీరు మా దగ్గర రాలేదా? మాతో చర్చించలేదా? కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే మీకు ఇంకా
ఇరవై నెలలు అయిపోయింది, ఉద్యోగులు అందరూ కన్నీరు గారుస్తున్నారు, ఉద్యోగులు ఉద్యమాలకు పోతున్నారు, పరిపాలన మొత్తం పడకేసింది అనేటువంటి భావన వస్తూ ఉంది. ఇప్పటికైనా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి, వాళ్ళని చర్చలకు ఆహ్వానించండి, వీలైనంత మేరకు కరువు భత్యం రిలీజ్ చేయండి. ఫస్ట్ ప్రియారిటీగా రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు అందరికి కూడా మీరు టైం 2 లక్షల కోట్ల అప్పు తెచ్చారు, ఏం చేశారు చెప్పండి? 2 లక్షల కోట్లు తెచ్చి 5 డిఏలు డ్యూ పెడతారు. రిటైర్మెంట్ పెన్షన్ ఉద్యోగులకు ఒక్క జీపీఎఫ్ ఇయ్యరు, కమిటెడ్ పెన్షన్ ఇయ్యరు, ఏది ఇయ్యరు. మరి 2 లక్షల కోట్లు ఏం చేసి? అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల మిత్తి మాత్రమే ఇంత కట్టామని కూడా ముఖ్యమంత్రి చెప్పారు. దానికి చెంపచెల్లుమన్నట్టు మన రఘునందనరావు చెప్పిన దానికి మంత్రి సమాధానం చెప్పిండు కదా. తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి అప్పులు ఎఫ్ఆర్బిఎం పరిధిలోనే ఉన్నాయి, 3.5 లక్షల కోట్ల కంటే ఎక్కువ లేవని చెప్పిండు కదా. మీరు ఇలా చెప్తున్నదంత దుష్ప్రచారం అని మీ మంత్రే చెప్పిండు కదా. ఇలా మన ముక్కు నేలకు రాయాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం 8 లక్షల కోట్లు అప్పు చేసిందని వాగేటోళ్ళు అందరూ కూడా ఇలా ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి తెలంగాణ ప్రజలకు. 3.5 లక్షల కోట్లు అప్పు ప్రభుత్వానికి ఉంది, లేదని ఎవరు చెప్తలేరు కదా. తెచ్చి దాన్ని ఎన్ని అసెట్స్ క్రియేట్ చేసినాం, ఇలా 24 గంటలు విద్యుత్ ఇవ్వడానికి ఎన్ని ట్రాన్స్ఫార్మర్లు పెట్టినాం, ఎన్ని సబ్స్టేషన్లు పెట్టినాం, ఎన్ని రోడ్లు వేసినాం, ఎన్ని బిల్డింగులు కట్టినాం, ఇవన్నీ కట్టినాం. నిజంగానే 3.5 లక్షల కోట్లకు ఎంత అప్పు అవుతుంది? మీరు 10 ఏళ్ల కింద 80,000 కోట్లు చేస్తే మేమేమన్నా మీరు అప్పులు చేశారని అడిగినామా? మేము కట్టుకోలేదా మీ అప్పులన్నీ కూడా? ఏ ప్రభుత్వమైనా కంటిన్యూ ప్రాసెస్. కాబట్టి ఈ అప్పులు ఎక్కున్నాయని చెప్పి దుష్ప్రచారం చేసి, లేకుంటే ఇంకొకటి దుష్ప్రచారం చేసి కాలం వెలుబుస్తున్నారు తప్ప సమస్యల పరిష్కారం చేస్తలేరు. కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం, అబద్ధాలు, ఎగవేతలు, వైఫల్యాలని చెప్పి ప్రజలు కూడా అనుకుంటున్నారు. తగిన సమయంలో జవాబు చెప్తారు. బీసీ నినాదంతో ముందుకెళ్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ దానికి కవిత కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. బీసీ నినాదానికి కావచ్చు 42% రిజర్వేషన్ సంబంధించి మరి ఎందుకు బీఆర్ఎస్ ముందుకొచ్చి అంటే దీనికి మద్దతు పలుకుతామని ఎందుకు అనలేకపోతుంది? ఇప్పుడు వాళ్ళు కామారెడ్డి డిక్లరేషన్ పెట్టిండ్రు. ఏం చెప్పిండ్రు? 42% మేము విద్య, ఉపాధి, స్థానిక సంస్థల రిజర్వేషన్ ఇస్తామన్నారు. మీరు అసెంబ్లీలో అందరం మద్దతు పలికినాం, కేంద్రానికి పంపారు. కేంద్రం చేతులెత్తేసింది. తెలుసు, వీళ్ళకి చేతులెత్తేస్తుందని తెలుసు. మేము ఆ రోజు కూడా చెప్పినాం, కేంద్రం చేతులెత్తేస్తుంది జాగ్రత్త అని కూడా చెప్తే కూడా కేంద్రానికి పంపిస్తాం మేము, లేకుంటే ఆర్డినెన్స్ తెస్తామన్నారు. ఆర్డినెన్స్ ఇప్పటివరకు గవర్నర్కి పంపితే అది అటు పంపాడు. 42% రిజర్వేషన్లు తీసుకురావడంలో చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి లేదు. లేకపోవడం వల్ల ఈ సమస్యలన్నీ కూడా వస్తున్నాయి. మీరు ఇప్పటి వరకు కూడా 42% తీసుకురావడానికి అఖిలపక్షం దొరకపోతామన్నారు కదా. శాసనసభలో అఖిలపక్షం దొరకపోయి కేంద్రం మెడలు వస్తామన్నారు. ఎందుకు మెడలు వస్తలేవు? 52 సార్లు ఢిల్లీకి పోయినావు తప్ప ఎన్నిసార్లు బీసీల గురించి నువ్వు మాట్లాడినావు? 1-2 ధర్నాలు తప్ప. మొన్న ఒక ధర్నా, అంతకుముందు జంతర్ మంతర్ దగ్గర. ప్రతిపక్షాలను తీసుకొని పో. తెలంగాణ మొత్తంగా కూడా ప్రజానీకంలో 42% మీద ఉద్యమాలు నిర్వహించు, మేమందరం ఉంటాం మీ అంట. ఏం లేదు, కేవలం ఇది జాతీయ ఎజెండాగా మార్చాలని ప్రయత్నం చేస్తున్నారు. రేపు రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ కావాలన్నట, అప్పుడు 42% రిజర్వేషన్ రావాలట. అంటే ఇది ఎన్నికల స్టంట్ కోసమే, అంతే కదా. జాతీయ ఎన్నికల ఎజెండాలో పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ డ్రామాలు ఆడుతున్నది. రాహుల్ గాంధీ రేపు ప్రధానమంత్రి అయితేనట, అప్పుడు ఇస్తారట. ఎప్పుడు ఇస్తారు? 9th షెడ్యూల్లో పెట్టి మీరు చేయమని చెప్పి కేంద్రం మీద ఒత్తిడి పెంచాలి కదా. ఒత్తిడి పెంచకుండా పార్లమెంట్ సభ్యులు అందరూ కూర్చోవాలి కదా. పార్లమెంట్లో రాహుల్ గాంధీ నన్ను అడిగిండా తెలంగాణకు 42% రిజర్వేషన్ కావాలని? లేదు. మరి మీరు ఏం చేస్తారు? మీ ప్రతిపక్ష నాయకుడు మాట్లాడు, మీ ఖర్గే మాట్లాడు, నీకు నోబెల్ ప్రైజ్ వచ్చిందని చెప్పి అది పెద్దగా చూపించుకుంటావు. మరి ఏమైంది? మహేష్ గౌడ్ అంటాడు, ఈయన రేవంత్ గౌడు, ఆయన రెడ్డి కాదని ఆయన కూడా బిరుదిస్తున్నాడు. మరి ఇన్ని ఇచ్చినాక ఎందుకు 42% రిజర్వేషన్ వస్తలేదు? ఎప్పుడు ఎన్నికలు పెడతారు? ప్రకటించాలి కదా. అందరు కూడా వాళ్ళ ఎమ్మెల్సీయే వాళ్ళ మల్లనే తీన్మార్ మల్లనే చింపి పడేసిండేది. ఇంపారికల్ డాటా చక్కగలేదు మీరు చేసింది, ఇదంతా దుర్మార్గమని ఆయన శాసనమండలిలో కూడా మాట్లాడి. అనేక మంది బీసీ సంఘాల నాయకులు కూడా చెప్పారు, మీరు డెడికేషన్ కమిషన్ సరిగ్గా ఉపయోగించలేదు, ఈ గణన అనేది బీసీల గణన తగ్గించిండ్రు, ఓసీలది పెంచిండ్రు, ఇదేం దుర్మార్గం అని కూడా అడిగినారు. మీరు దేన్ని పట్టించుకోకుండా ఆదరాబాదరాగా చేసారు, పంపించారు, అయిపోయింది, చేతులెత్తేసారు. ఇప్పుడు ఏమంటారు? మేము పార్టీ పరంగా 42% ఇచ్చి ఎన్నికలకు పోతామని చెప్పి మళ్ళీ పాత పద్ధతి మాట్లాడుతారు. తెలంగాణ ప్రజలు రమ్మనండి గ్రామాలలో. ఇలా 42% రిజర్వేషన్లు ఇవ్వకుండా చట్టబద్ధమైన రిజర్వేషన్లు కావాలి. పార్టీల పరంగా ఇస్తే ఏం లాభం? అది రాజ్యాంగం ఉండాలి. రాజ్యాంగం ఉండాలి. నువ్వు 42% ఇచ్చినా 50% ఇచ్చినా అందరూ బీసీలు గెలుస్తారని గ్యారంటీ ఎట్లుంటుంది? రేపు ఎవడో డబ్బును ఉంటాడు. బీసీలు పాపం బలహీన వర్గాలు, డబ్బులు లేనోళ్ళు రేపు రాజ్యాధికారంలో రావాలంటే
నువ్వు చట్టబద్ధత ఉంటేనే వస్తారు తప్ప నువ్వు చట్టబద్ధత లేకుండా నీ పార్టీ పరంగా ఇస్తే వాళ్ళని ఓడగొడతారు, ఇంకోళ్ళని గెలిపిస్తారు. ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో తప్పకుండా 42% రిజర్వేషన్ ప్రకటిస్తాం, అలాగనే ముందుకెళ్తామని అంటున్నటువంటి నేను ఏమంటున్నా, వాళ్ళు డిక్లరేషనే పెట్టి 42% రిజర్వేషన్ ఇస్తామని. 42% చట్టబద్ధత రిజర్వేషన్ తీసుకురావాల్సిన బాధ్యత కాంగ్రెస్ది. వాళ్ళు బీజేపీతో కొట్లాడతారా, మాతో అందరు ఏం చేస్తారు అనేది వాళ్ళకి సంబంధించినటువంటి అంశం. ఆ పోరాటానికి మేము మద్దతు ఇస్తాం 42%. వాళ్ళు ఏదైనా ఉద్యమ కార్యాచరణ తీసుకుంటే అందరం కలిసి పోదామని చెప్పినాము. ఎవరిని కూడా పట్టింది. రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయితేంది, కాకపోతే మాకెందుకు? మీరు అదే ఎన్నికల ఎజెండా చేసుకొని ఈ ఎన్నికల ఎజెండా చుట్టూ బీసీ రిజర్వేషన్లను నింపి బీసీ రిజర్వేషన్లు ఎత్తగొట్టడానికి ఇంకా 3 ఏళ్ళ దాకా మేము వెయిట్ చేయడానికి మేమేం కాంగ్రెస్ పార్టీ మాది? అన్ని ప్రతిపక్షాలు నీకు ఇచ్చిన ఇక బీజేపీ పార్టీ ఈడనేమో అసెంబ్లీలోనేమో తీర్మానం చేస్తుంది. ఆడ 9th షెడ్యూల్లో కింద ఇవ్వండి అంటే వాళ్ళు రకరకాల మేము గణన చేస్తాం, కులగణన చేస్తాం, జనగణన చేస్తాం. అది ఎప్పుడు చేస్తారు, ఎప్పుడు వస్తుంది? దేవిప్రసాద్ కేసీఆర్కు దగ్గర, కవితకు దగ్గరే, హరీష్ రావుకు దగ్గరే, కేటీఆర్కు దగ్గరే. కానీ కవిత నిర్ణయం పట్ల మీరు ఏం చెప్తారు? ఇప్పుడు కవిత గారు మా పార్టీ నాయకురాలు. ఇప్పటికి కూడా ఆమెకు సంబంధించినటువంటి అంశాల మీద ఆమె కొన్ని పెట్టింది. మా కేసీఆర్ గారు మా నాయకత్వం పరిశీలిస్తున్నది. ఇప్పుడు ఒక బీఆర్ఎస్లోనే ఉన్నటువంటి విషయాలనే భూతద్దంలో చూపిస్తున్నారు. ఇవాళ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడతలేడా? కాంగ్రెస్ పార్టీలో, బీజేపీలో రాజాసింగ్ మాట్లాడతలేడా? అన్ని పార్టీలలో కొన్ని సమస్యలు ఉంటాయి. ఆ సమస్యల మీద గలమెత్తుతారు. ఆ గలమెత్తేటువంటి సమస్యల్ని పార్టీ పరిష్కరిస్తుంది. అంతే తప్ప కవిత గారు అన్నారు కదా అంటే మళ్ళీ రాజగోపాల్ రెడ్డి విషయం ఎవడు మాట్లాడు, రాజాసింగ్ విషయం ఎవడు మాట్లాడు. మా పార్టీలో ఏదో చిన్నది జరగంగానే ఆమె లేఖ రాయంగానే అదో పెద్ద ఇష్యూలాగా ఎందుకు చేస్తారు? డెఫినెట్గా మా పార్టీ పరిశీలిస్తుంది. అంటే బీజేపీని, బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తున్నారు అని కూడా బహిరంగంగానే చెప్పడం జరిగింది. తప్పది. ఎట్లా అదే ఇప్పుడు కవిత గారికి ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన అభిప్రాయం ఉంటుంది. పార్టీలో అందరికీ ఒకే అభిప్రాయం ఉండాల్సినటువంటి భావన లేదు. మెజారిటీ అభిప్రాయాన్ని పార్టీ తీసుకొని ముందుకు పోతుంది. బీజేపీ బీఆర్ఎస్ కలవడం అనేటువంటిది అసాధ్యం. మా పుట్టుక నుంచి మీరు చూడండి, 2001 నుంచి మేము పెట్టుకుంటే పొత్తు ఎప్పుడైనా కాంగ్రెస్తో పెట్టుకున్నాం, తెలుగుదేశంతో పెట్టుకున్నాం, కమ్యూనిస్టులతో పెట్టుకున్నాం. బీజేపీతోని ఏనాడైనా మేము పొత్తు పెట్టుకున్నామా? కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా బీజేపీ బీఆర్ఎస్ మాకు ఎందుకు కలవాల్సిన అగత్యం మాకేం పట్టింది? 8 సీట్లు ఉన్న బీజేపీలో మేము పోయి కలుస్తామా? అవినీతికి చేశాము, ఇవన్నిట్లో మమ్మల్ని ఈడీ వీటన్నింటి నుంచి బయట వేయాలంటే మేము ఏ చేయడానికే సిద్ధమని కేటీఆర్ అన్న కూడా సీఎం రమేష్ కూడా చెప్పినటువంటి. ఇప్పుడు రమేష్ అంత ధైర్యం ఉంటే, దమ్ము ఉంటే వీడియోలు కూడా బయట పెట్టమనండి. పెడతామని చెప్పుడు ఎందుకు? బ్లాక్మెయిల్ చేసుడు ఎందుకు? ఏమున్నాయో బయట పెట్టమను. ఏమి ఆయన ఎవరెవరిని కలిసిండు? 2 సంవత్సరాల నుంచి రేవంత్ రెడ్డిని ఎన్నిసార్లు కలిసిండు, ఇంకెవరిని ఎన్నిసార్లు కలిసిండు? రమేష్ది మొత్తం బయట పెడదాం. ఆయన ఇంటిది 2 ఏళ్ళ ఫుటేజ్ తీద్దాం. ఆయన రేవంత్ రెడ్డి దగ్గర 2 సంవత్సరాల నుంచి ఎవరెవరు కలుస్తున్నారు, ఏం కలుస్తున్నారు, అది కూడా ఫుటేజ్ తీద్దాం. మొత్తం బయట పెట్టమని చర్చకు సిద్ధం. మేము ఉత్తగానే మాట్లాడి బదనాం చేసి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఒక బలోపేతమైన పార్టీ, రేపు భవిష్యత్తులో అధికారంలోకి వచ్చే పార్టీ. కాబట్టి ఈ పార్టీ ఎట్లా కూడా దీనిలో ఏవో సంక్షోభాలు సృష్టించాలి, ఈ పార్టీని ఖతం పెట్టాలి, ఈ పార్టీ మీద బురద చల్లాలి, ఈ పార్టీ నాయకుల్ని జైలు వేయాలి, ఈ పార్టీ నాయకుల మీద అవినీతి బురద చల్లాలని చేసేటువంటి కుటిల ప్రయత్నం తప్ప మీరు ఏం శోధించారు, ఏం చేశారు? ఇప్పటివరకు 2 సంవత్సరాలు అయింది కదా. ఏ ఒక్కడి ఈ కార్ రేస్ అన్నారు, అది తూతు మంత్రంగా అది ఎటువైందో తెలియదు. ఆ కమిషన్ వేసారు, ఈ కమిషన్ వేసారు, మీ ఇష్టం వచ్చినట్టు రిపోర్ట్లు బయట పెడుతున్నారు. నేను హైకోర్టు పెట్టింది. ఎట్లా పెడతారు మీరు? 20 పేజీలు పబ్లిక్ డొమైన్లో. ఏదైనా కమిషన్ ఏ కమిషన్ వేస్తే ఆ కమిషన్ ప్రభుత్వానికి సూచనలు చేస్తే క్యాబినెట్ అప్రూవల్ లేకుండానే మీరు శాసనసభలో పెట్టకుండానే పబ్లిక్ డొమైన్లో పెట్టి మీరు నిర్ధారణకు వచ్చేస్తారా? కేసీఆర్ హరీష్ రావు దోషి అని చెప్పి ఎంత దుర్మార్గం ఇది? కేసీఆర్ని అరెస్ట్ చేస్తాం కొద్ది రోజులలో, అన్ని తప్పులు ఉన్నాయి, అవినీతి పాల్పడ్డాడని కూడా పొంగులేటి చెప్పడం. కేసీఆర్ని అరెస్ట్ చేసుకున్నా ఎందుకు అరెస్ట్ చేస్తారు? 24 గంటలు విద్యుత్ ఇచ్చినందుక, తెలంగాణను బాగుపరిచినందుక, తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలు చేసినందుక, 24 గంటలు విద్యుత్ ఇచ్చినందుక, నీళ్ళు ఇచ్చినందుక ఎందుకు అరెస్ట్ చేస్తారు? అవినీతి చేసిన కేసీఆర్ను అరెస్ట్ చేస్తారా అని చెప్పి ప్రూవ్ చేయమనండి. అవినీతి చేస్తే మేమేం వద్దంటలేం కదా. అవినీతి ఎక్కడ జరిగిందో ప్రూవ్ చేయి. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్పి, కాళేశ్వరంలో అవినీతి జరిగితే ప్రూవ్ చేయాలి కదా. ఏడ ప్రూవ్? ఒక్కటన్నా ప్రూవ్ చేయగలిగినరా? బదనాం తప్ప 1,00,000 కోట్లు మేము ఖర్చు పెట్టడం లేదు కాళేశ్వరంలో, 1,00,000 కోట్ల అవినీతి అన్నారు. మళ్ళీ ఏమైంది? ఎటువైంది?
కూలిపోయిందని చేస్తున్నారు కదా, కూలిపోయిందని. అది ఏం కూలిపోయింది? మేడిగడ్డ ఒక 2 పియర్స్, వందల పియర్స్ ఉంటే ఒక 2 పియర్లకు ఇబ్బంది కలిగింది. దానికి కూడా అనుమానాలు, రకరకాల అనుమానాలు ఉన్నాయి. అది బాంబులు పెట్టి కూడా కూలగొట్టేటువంటి అవకాశాలు లేకపోలేదని మా పార్టీకి సంబంధించిన నాయకులు 2-3 కూడా మాట్లాడారు. ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది స్థానిక పోలీస్ స్టేషన్లో. అప్పుడే, ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. ఆ 2 పిల్లర్లకు సంబంధించినటువంటి సాంకేతికపరమైనటువంటి సమస్యలు ఏమైనా ఉంటే ఎన్డీఎస్సీ చెప్పింది దాన్ని రిపేర్ చేసి తెలంగాణ ప్రజలకు నీళ్ళు ఇవ్వమన్నది. రేవంత్ రెడ్డి సలహాదారు ఆయనే చెప్పిండు, ఏమో ఆయన పేరు ఏదో ఉంది, ఆయన ఏం చెప్పిండు, ఆయన కూడా ఏమన్నాడంటే ఈ మొదలు 2 పియర్స్ను బాగు చేయండి, బాగు చేసి తెలంగాణ ప్రజలకు నీళ్ళండి, అది ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ అని ఆయన చెప్తా ఉన్నాడు. మీరు ఇవన్నీ చెప్పంగా, ఇన్ని ఆధారాలు ఉండగా మీరు నీళ్లు మొన్న ఎందుకు కనేపల్లి పంపు దగ్గర నుంచి నీళ్ళు తీసుకొచ్చి నింపిరు? ఇవ్వాలి రంగనాయక సాగర్ దగ్గర నీళ్ళు వదిలి మేము ఇచ్చినామంటూ రంగనాయక సాగర్ దగ్గర నీళ్ళు ఎక్కడి? వేలాది రైతులతో మేము స్విచ్ ఆన్ చేయాలంటే చేస్తామని హరీష్ రావు చెప్తున్నారు. కానీ హరీష్ రావు చేయాల్సిన అవసరం లేదు, మిమ్మల్ని పక్కన పెట్టారు ప్రజలు, మీ ఇచ్చింది ఇక్కడ ఒక ప్రాసెస్ ఉంటుందని కూడా తుమ్మలే చెప్తున్నాడు. దీనికి ఇప్పుడు ప్రాసెస్ చేస్తలేరు కనుకనే కదా హరీష్ రావు మాట్లాడాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? చెర్లల్లో నీళ్లున్నా మీరు చెక్ డ్యాములు నింపుతలేరు, చెరువులు నింపుతలేరు, రైతాంగానికి నీళ్ళు ఇస్తలేరు, పంపులు ఆన్ చేస్తలేరు, నీళ్ళు ఇస్తలేరు. కాబట్టి ఇలా రైతాంగం ఆగ్రహంతో ఉంది. ఒక బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చినాం, మీరు పంపులు ఆన్ చేయండి, నీళ్ళు ఇవ్వండి, తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోండి, ఇలా ఎండిపోతున్నటువంటి పంటలను ఆదుకోండి అని ఆ రోజు నుంచి చెప్తున్నాం మేము. ఇవాళ సకాలంలో నీళ్ళు ఇవ్వకపోవడం వల్ల ఎంత ఇబ్బంది కలుగుతున్నదో చూస్తూ ఉన్నారు. ఒక ప్రతిపక్ష బాధ్యతగా డెఫినెట్గా అల్టిమేటం ఇస్తాం, పంపులు ఆన్ చేయమని. పంపులు ఆన్ చేయడం అనేది ఏమైనా ద్రోహమా, నేరమా, ఏమైనా క్రిమినల్ చర్యనా? ఒక రైతాంగానికి మద్దతు ఇచ్చేటువంటి ఒక పార్టీగా మీరు ఒకవేళ ఇవ్వకుంటే మా నీళ్ళు మేము తీసుకుపోతామనడం అనేటువంటిది సహజ న్యాయ సూత్రం. అది ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలియదు, ఆయన అనలేదా ఇదివరకు? ఆయన ఎప్పుడు ఇట్లే అన్నాడా? మీరు ఇచ్చేదాకా కూర్చుంటాం అన్నాడా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా మీద మాట్లాడలేదా? ఇలా ప్రతిపక్ష బాధ్యతను మేము పోషిస్తున్నాం తప్ప మేమేదో అది యాంటీ నేషనలిస్ట్ టెర్రరిస్ట్ లాగా మాట్లాడితే ఎట్లా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు? మేము కూడా అధికారంలో 10 ఏళ్ళు ఉన్నాం, మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, మీరు చాలా కాలంగా ప్రతిపక్షంలో ఉన్నారు. ప్రజల సమస్యలు పరిష్కారం కానప్పుడు సహజంగానే ప్రతిపక్షాల నుంచి ఇటువంటి సవాళ్ళు ఉంటాయి. ఆ సవాళ్ళను పరిష్కరించి ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించాలి, కానీ ప్రజల మీదనే దాడి చేసే విధంగా ప్రతిపక్షాలనే బురదజల్లే విధంగా చేయడం అనేటువంటిది దుర్మార్గం. ఈ సెక్రటరియట్లో మొన్న జరిగినటువంటి బట్టి ఛాంబర్ ముందు ఏదైతే కాంట్రాక్టర్లు అసలు ధర్నా, అసలు దాన్ని అంటే అంత పెద్ద వ్యవస్థ ఉంటుంది అంటే అంత 100 మంది ఒకటేసారి రావడం దాని ముందు అంటే దాన్ని ఎట్లా చూస్తాం మనం? ఇప్పుడు అందులో వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఏ కాంగ్రెస్ నాయకునికో దగ్గర ఉన్నటువంటి సర్పంచులు ఉంటారు. ఆ మంత్రుల పాసుల మీద లోపలికి వచ్చి ఉండొచ్చు, సర్పంచులు కూడా నాయకులు వస్తారు. సెక్రటరియట్ల నా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తా, నన్ను ఎవరైనా కలవచ్చు, తప్పు చేస్తే గల్లబట్టి అడగొచ్చు అని రేవంత్ రెడ్డి అన్నాడు. అందుకే 200-300 మంది సర్పంచులు లోపలికి వచ్చి బట్టి విక్రమార్కని అడిగారు, మా బిల్లులు ఎందుకు చెల్లిస్తలేవు నాయన అని. మరి అది నేరం ఎట్లయితుంది, ఘోరం ఎట్లయితుంది? ఇవ్వాల్సిందే కదా. 5 లక్షలు 10 లక్షలు వాళ్ళ సర్పంచ్ పదవి కాలం పోయి ఇన్ని రోజులు అయిపోయింది, ఇన్ని నెలలు అయిపోయింది. మళ్ళీ ₹1 మీరు వాళ్ళకి ఇవ్వాలి కదా. వాళ్ళు ఎట్లా బతకాలి? సర్పంచులు అంటే ఏమన్నా టాటాలా, బిర్లాలా, రిలయన్స్లా, రాఘవ కన్స్ట్రక్షన్సా? వాళ్ళంతా వాళ్ళే ఉన్నోళ్ళు కాదు కదా, మామూలు వాళ్ళు కదా. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పైసలు ఇవ్వాలి కదా. మీరు పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీలకేమో డబ్బులు ఇస్తారు, సర్పంచులకు మాత్రం ఎగ్గొడతారా? ప్రజాప్రతినిధులకు ఎగ్గొడతారా? ఇలా కాంగ్రెస్ ప్రజాప్రతినిధి అయినా ఆగ్రహంతోనే ఉన్నాడు, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధి అయినా ఆగ్రహం ఉన్నాడు, బీజేపీ ప్రతినిధి అయినా ఆగ్రహం ఉన్నాడు. ఎందుకు ఆగ్రహం ఉన్నాడు? ఇది మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇవాళ అందరు సర్పంచులు బీఆర్ఎస్ ఏం లేరు కదా, మీ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు కదా, కాంగ్రెస్ వాళ్ళు కూడా అడుగుతున్నారు కదా. మీ కాంగ్రెస్ నాయకుడే లోపలి దొరకపోయిండు, వేరే వాళ్ళు ఎవరు దొరకపోలే. కాబట్టి ఇప్పటికైనా సమస్యలు పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేయండి. సర్పంచులు వాళ్ళు ఇలా గ్రామ పంచాయతీ కార్యదర్శుల పరిస్థితి ఏమైందంటే లక్షల అప్పులు చేస్తున్నారు. ఇప్పుడు మేము ట్రాక్టర్లు ఇచ్చిపోయినాం, డీజిల్కు పైసలు లేవు, బడ్జెట్ రిలీజ్ చేస్తలేరు, పారిశుద్ధ్యం డంప్ యార్డ్లకు తీసుకుపోయి చెత్త వేయాలంటే కూడా ట్రాక్టర్లు కదులుతలేవు, ఈఎంఐలు కడతలేరు. దీంతో చాలా రకరకాల ఇబ్బందులు వచ్చి పంచాయతీ కార్యదర్శులు పాపం జీతం వాళ్ళు బయట అప్పులు తీసుకొచ్చి డీజిల్ పోసి నడిపిస్తే ఒక్కొక్క పంచాయతీ కార్యదర్శికి 2 లక్షల రూపాయలు 3 లక్షల రూపాయలు అప్పులు ఉన్నాయి. ఇవాళ ఆ పంచాయతీ కార్యదర్శికి సంబంధించినటువంటి సమస్యలే పట్టించుకుంటలేరు. ఇవాళ పైగా వాళ్ళకు మెమోలు ఇచ్చుడు, షార్ట్ షీట్ ఇచ్చుడు, ఇది చేస్తున్నాడు తప్ప వాళ్ళకు అవసరమైన ఫండ్స్ గ్రామీణ పారిశుద్ధ్యం. ఇవాళ వర్షాకాలం డెంగ్యూ వస్తున్నది, మలేరియా వస్తున్నది.
ఇలా పారిశుద్ధ్యం పడికేయడం వల్ల ఇలా గ్రామీణులందరూ కూడా హాస్పిటల్లో పోయి వ్యాధులకు గురవుతూ ఉన్నారు. నువ్వు గ్రామీణ వాతావరణం మెరుగుపడేటట్టు చేయాలి కదా ఇవాళ. రాష్ట్రం మొత్తం ప్రారంభోత్సవాల జాతర 100 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలను కూడా గత 2 రోజుల నుంచి మీరు చూస్తున్నారు. అందరు బిజీ. అంటే ఇవి అసలు డబ్బులే లేవన్న క్రమంలో ఇలాంటివి చేస్తున్నప్పుడు అంటే నమ్ముతారా? ఈ నమ్మిన నమ్మకుని ఇవాళ వాళ్ళు ఏం చేస్తారు అంటే ఒక డ్రామా క్రియేట్ చేస్తారు. పనుల జాతర ఏంది? పోతురు, గడప కొడుతురు, కొబ్బరికాయ కొడుతురు. కొట్టిన కొబ్బరికాయనే 10 సార్లు కొడుతున్నారు తప్ప పనులు అయితే అయితలేవు. పనులు ప్రారంభోత్సవాలు చేయండి. పనుల ప్రారంభోత్సవాల జాతర పెట్టండి, ప్రజలు నమ్ముతారు. ప్రారంభోత్సవాల జాతర పెట్టండి, పనుల ప్రారంభ జాతర కాదు. కాబట్టి ఇవన్నీ కూడా ఏ ప్రభుత్వమైనా అంతో కొంత చేయాల్సిన బాధ్యత ఉంటుంది, చేస్తుంది. మీరు చేసినవి ఏదో కొంత చేసి కొండంతా చెప్పుకునే ప్రయత్నం చేయకండి. 2 ఇల్లు కడితే 2 ఇల్లు కట్టినామని చెప్పండి. 2 సన్న బియ్యం ఇస్తే ఇచ్చినామని చెప్పండి. మంచిదే కదా. సన్న బియ్యం ఇస్తే మేము అని వద్దంటామా? మంచిదే, స్వాగతిస్తాం. సన్న బియ్యం అందరికీ ఇవ్వండి, పురుగుల బియ్యం తెచ్చిపెట్టకండి అని అంటున్నాం. అందరికీ సన్న బియ్యం ఇవ్వండి. 3 నెలలకు ఒకసారి ఇచ్చుడు కాదు, నెలకి ఇవ్వండి అని అడుగుతున్నాం. ఇందిరమ్మ ఇల్లు కట్టి ఇవ్వండి. మేము ఏమైనా అడ్డుపడుతున్నామా? ఇందిరమ్మ ఇల్లు మీరు ఇన్ని ఇస్తా అంటే ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయి, నేను అభివృద్ధి చేస్తా అంటే మరి రేవంత్ రెడ్డి మాట్లాడుతాం. మేము ఎక్కడికి వచ్చి అడ్డుకున్నాము? ఏంటన్నా ఇందిరమ్మ ఇల్లు కడతా అంటే మేము పోయి దాని మీద ఏమైనా బుల్డోజర్ పెట్టి తీసేసినామా, కులగొట్టినామా? ఇప్పుడు రాబోయే ఎన్నికలలో బీఆర్ఎస్ అంటే వ్యూహాలు కానీ ఎలాంటి వ్యూహరచనలు చేస్తూ ఉంది? తప్పకుండా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల వైఫల్యం చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. పైగా గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి మొత్తం పడకేసింది. పారిశుద్ధ్యం అసలే లేదు. గ్రామీణ అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం చేసింది గుండు సున్నా. అట్లాగే ప్రజాప్రతినిధులందరినీ కూడా వేధిస్తున్నది. వాళ్ళు చిన్న బిల్లులు ఇవ్వకుండా కూడా ఎట్లా వేధిస్తున్నదో చూస్తున్నాం. రైతులు సంతోషంగా లేరు, మహిళలు సంతోషంగా లేరు. మరి ఇన్ని వర్గాలు సంతోషంగా లేనటువంటి సందర్భంలో వాళ్ళు ఎన్నికలకు పెడదామని వాళ్ళ ప్రయత్నం. 42% రిజర్వేషన్ల సంగతి ఇంకా తేలనే లేదు. కాబట్టి డెఫినెట్గా ఈ ప్రభుత్వ వైఫల్యాలన్నింటినీ కూడా ప్రజాక్షేత్రంలోకి తీసుకుపోతాం, ఎండగడతాం. ఈ ప్రభుత్వాన్ని సమస్యలన్నీ పరిష్కారం చేసేదాకా వెంట పడతాం, వేటాడతాం. అది ఎన్నికల్లో వేటాడతాం, బయట వేటాడతాం. థ్యాంక్ యూ సార్. చూశారు కదా, రాష్ట్ర ప్రభుత్వం మాటలకు మాత్రమే పరిమితమైంది, అభివృద్ధికి ఎక్కడ నోచుకోవడం లేదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది ఇవాటిది మాట ముచ్చట. నమస్తే.